హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే ఎక్స్పెండబుల్ పాట్ లిడ్ ర్యాక్ అన్నమాట. చూడండి, ఇది మూతలు అంటే కిచెన్లో మూతలు కావచ్చు, ఈ దోశ పాన్ ఇటువంటిది ఉంటాయి చూడండి. ఇటువంటివి పెట్టుకోవచ్చు అనమాట. వరుసగా ప్లేట్లు ఉంటాయి కదా, కంచాలు ఉంటాయి కదా, కంచాలు ఇటువంటివి. ఇది 1000 రూపాయల వరకు ఉందండి. ఆన్లైన్లో కొన్ని వందల మంది కొంటున్నారు. మీరు ఆన్లైన్లో చూసుకుంటే ఇది మనకి ఎంతకు దొరుకుతుందంటే 300 రూపాయలకి దొరుకుతుంది. కేవలం 300 రూపాయలకే మనకి లభ్యమవుతుంది. అంటే మనం 300కు దొరికినప్పుడు మనం 1000 రూపాయలు కాకుండా 600 రూపాయలకే ఇది మనం సేల్ చేయొచ్చు. అలా సేల్ చేయడం ద్వారా ఒకటి అమ్మితే 300 రూపాయలు. ఒక రోజుకి 10 మంది మాత్రమే మన టార్గెట్ అండి. ఎక్కువ కూడా అవసరం లేదు. కేవలం 10 మంది టార్గెట్ చేసుకున్నాం, 3000 రూపాయలు ఉంటుంది. చూడండి, మనం అంటే ఇది చాలా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీలో చాలామందికి విలేజ్ వైపు ఏదైనా బిజినెస్ సక్సెస్ అవుతుందా అంటే ఇటువంటివి డైరెక్ట్గా విలేజ్లో మనం డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇటువంటివి కొనాలంటే వాళ్ళు టౌన్కి రావాల్సి ఉంటుంది, చిన్న చిన్న విలేజెస్లో ఉండదు. అటువంటి విలేజెస్లో వాళ్ళ డోర్ దగ్గరికే వెళ్ళి మనం ఇది మార్కెటింగ్ చేయడం ద్వారా అంటే కాకపోతే మనం అప్పుడు 750, 800 అలా రేట్ చెప్పాలి. అలా రేట్ చెప్తే వాళ్ళు ఖచ్చితంగా బేరం ఆడతారు. 600కి ఫైనల్గా మనం ఇచ్చేయచ్చు అనమాట. సో పెంచి చెప్పి కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు మీకు ఇది 300 పడింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 పీసులు మీరు తీసుకొని రావాలంటే ఎంత అవసరం? 60 అంటే మీకు 300 కదా, అంటే మీకు 60,000 రూపాయలు ఉంటే 200 పీసులు వస్తాయి. 60,000 ఉంటే కానీ మీరు ఒక 100 పీసులు అమ్మారనుకోండి, ఎంత వస్తాయి? యాక్చువల్లీ మొత్తం మీకు 1,20,000 వస్తాయి అన్నమాట. అంటే డబల్ రేట్ పెట్టి అమ్ముతున్నాం కదా. 300కి తెస్తున్నాం, 600కి అమ్మేస్తున్నాం. 300కి తెచ్చినప్పుడు 200 పీసు 60,000 అవుతుంది. అమ్మేసినప్పుడు 1,20,000 రూపాయలు వస్తుందన్నమాట. అంటే 60,000 రూపాయలకి 60,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 1,00,000 రూపాయల వరకు ప్రాఫిట్. ఇవి మొత్తం తీసుకుని వచ్చి ఇంట్లోనే పెట్టుకోవచ్చు అండి. స్టాక్కి షాప్ ఎటువంటి అవసరం లేదు. అంటే ఎత్తగానే ఈ ఒక్క ఐటెంకి షాప్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఇంట్లోనే ప్లేస్ ఉంటే పెట్టుకొని డైలీ మార్కెటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పింది ఒక చిన్న బిజినెస్ ఐడియా. ఎవరికైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే డబ్బులు తక్కువ ఉంటే వాళ్ళకి తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కువ బిజినెస్ గురించి ఆలోచించాల్సిన ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే పెట్టుబడి అన్ని బిజినెస్లకు కూడా పెట్టుబడి ఎక్కువ. సో పెట్టుబడి తక్కువలో మనకి లాస్ రాకుండా చేయగలిగే బిజినెస్లు ఇవి. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే ఫస్ట్ ఒక 100 పీసులతో మొదలు పెట్టవచ్చు. 50 పీసులు కూడా తెచ్చి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ హైదరాబాద్లోనే దొరుకుతున్నాయండి. మీరు ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ ద్వారా కూడా మీకు ఈ కామర్స్ వెబ్సైట్స్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా కూడా ఇవి సేల్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఒక లైక్ ఇచ్చుకోండి వీడియో నచ్చితే, ఫ్రెండ్స్ కూడా షేర్